నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. పరమ పవిత్రమైన ఈ పురాణం ఎవరు వింటారో వాళ్లకు ఆ శ్రీమన్నారాయణుని లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుందని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో విని వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం వినండి. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే ఈ నారద మహర్షికి అంబరీష మహారాజు ఏమడుగుతున్నాడంటే, మరి పార్వతీ పరమేశ్వర్ల వివాహం జరిగిందా, మరి కుమార జననం ఏ విధంగా జరిగింది నాకు వివరించండి అని అడిగినప్పుడు నారదుల వారు శృతకీర్తి మహారాజుకు శృతదేవ ముని చెప్పిన విధంగా కుమార జననం, కుమార సంభవం గురించి వివరిస్తూ ఉన్నారన్నమాట. అయితే మన్మధుణ్ణి దహించిన శివుడు అంతర్ధానం అయిపోయిండు వెంటనే. తర్వాత ఆ గిరిరాజపుత్రి పార్వతి ఏమో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా ఆమె తండ్రి అయిన హిమవంతుడు ఆమెను ఇంటికి తీసుకొని వెళ్ళిండు. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పటికీ పార్వతి మనసంతా పరమేశ్వరుడు గురించే ఆలోచిస్తూ ఆమె తనే భర్తగా కావాలి అని తలుస్తూ తిరిగి మళ్ళీ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలి గంగా తీరంలో అని నిశ్చయించుకుంది. తల్లిదండ్రికి చెప్పినా కూడా ఆమె వినకుండా దృఢ నిశ్చయంతో. అయితే ఈ విధంగా ఆమె ఒక మహాలింగ స్వరూపాన్ని ఏర్పరచుకొని గంగా తీరంలో జటాధారిణి అయి కొన్ని వేల సంవత్సరాలు పరమశివుని కోసం తపం చేసింది. అయితే శివుడు పార్వతిని అనుగ్రహించాలనుకొని పరీక్షించడానికి ఒక బ్రహ్మచారి వేషంలో వచ్చి పార్వతీదేవిని శివుడిని పరిహసించిండు. ఇల్లు లేనివాడు, కపాలము, బట్టలు కట్టుకోడు, నిరాడంబరి, ఇలాంటి వాడిని నువ్వు వివాహం చేసుకుంటావు, అది ఇది అని నిందిస్తూ ఉన్నప్పటికీ కూడా పార్వతీదేవి దృఢ నిశ్చయంతో శివుని పట్ల అనురాగంతో చక్కగా భక్తిగా తపస్సు చేసుకుంటూనే ఉంది. అయితే అప్పుడు శివునిపై గల దృఢానురాగం తెలుసుకొని శివుడు ప్రత్యక్షమైండు. వరం కోరుకోమని అడిగినప్పుడు పార్వతి శివుని భర్తగా కోరుకున్నది. శివుడు ఆమె కోరిన వరము ఇచ్చి అంతర్ధానం అయిపోయిండు. అయితే మరి సప్తర్షులను తలుచుకున్నాడు శివుడు. మరి వివాహం జరగాలి అంటే ఎవరైనా మధ్యవర్తులు ఉండాలి. కాబట్టి సప్తర్షులను తలుచుకుంటే వాళ్ళందరూ వచ్చిండ్రు శివుడు తలిచినంతనే. అప్పుడు శివుడు సప్తర్షులకు నమస్కరించి నించున్నారట. మరి శివుడేమో మీరు నాకై కన్యనీయమని హిమవంతుణ్ణి అడగండి అని వాళ్ళను పంపించాడు. అప్పుడు సప్తర్షులు శివుని ఆజ్ఞ శిరస వహించి హిమవంతుని వద్దకు పోయి చక్కగా ఆకాశ మార్గంలో వెళ్తే హిమవంతుడు కూడా సప్తర్షులు అంటే మహా సామాన్యులు కాదు, చాలా వేద పండితులు. మళ్ళీ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకు లేని శక్తి అనేది ఉండదు, చాలా శక్తిమంతులు, ప్రకాశవంతులు. అటువంటి వాళ్ళను సత్కరించడం అనేది చాలా అదృష్టం. అందుకని హిమవంతుడు కూడా వాళ్ళకు ఎదురెళ్ళి నమస్కరించి గృహంలోనికి ఆహ్వానించి వాళ్ళందరినీ పూజించిండట. పూజించిన తర్వాత సుఖాసీనులైన తర్వాత మీరు వచ్చుటకు కారణం ఏంటి, నేను చాలా ధన్యుడనయ్యాను అంటే అట్లా పెద్దవాళ్ళు రావడమే శుభము ఇంటికి అని తలుస్తున్నాను
నా తపఫలం వల్ల పుణ్యం వల్ల మీరు ఈరోజు నా ఇంటికి వచ్చిండ్రు అని ఆయన ప్రార్థించిండట హిమవంతుడు. అప్పుడు సప్తర్షులు, నీ మాటలు యుక్తమైనయే, మా రాకకు గల కారణం విను. దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి యజ్ఞంలో ప్రాణత్యాగం చేసింది, శివుని నిందలు వినలేక. ఇప్పుడు నీ కుమార్తె పార్వతిగా జన్మించింది ఆమెనే. కాబట్టి ఆమెకు తగిన వరుడు శివుడే తప్ప వేరే ఎవరు కాదు ముల్లోకాలలో. కాబట్టి ఆమెను ఆనందం కోరుకొని నీవు పరమశివునికి ఇచ్చి వివాహం చెయ్యి. వేల కొలది పూర్వజన్మలయందు నువ్వు చేసిన పుణ్యఫలము నీకు ఇట్లా పార్వతీదేవి నీ కూతురుగా జన్మించడము అని చెప్పిండ్రు. చెప్పినప్పుడు సప్తర్షులు, హిమవంతుడు సప్తర్షుల మాటలు విని, నా కుమార్తె నారచీరలను గట్టి గంగా తీరంను శివుని భర్తగా కూడా తపమా ఆచరిస్తూ ఉంది. మరి పరమేశ్వరుని వివాహమాట మాకు ఇష్టమే. నేను నా కుమార్తెను మహాత్ముడగు ఆ పరమేశ్వరుడికి ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను అని, పార్వతిని ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరి మీరే ఈ వివాహ బాధ్యతలను తీసుకొని నిర్వహించండి అని చక్కగా ఆనందంగా వాళ్లకు సప్తర్షులకు నమస్కరించి విన్నవించుకున్నాడట, కోరుకున్నాడట హిమవంతుడు. మరి హిమవంతుని మాటలు విని ఇంకా శివుని వద్దకు వెళ్ళి శివునికి హిమవంతుని మాటలు కూడా చెప్పిండ్రు వీళ్ళు. ఎందుకంటే శివుడే కదా పంపించాడు, అందుకని. అప్పుడు లక్ష్మీదేవి మున్నగు దేవకాంతలు, విష్ణువు, మున్నగు దేవతలు, షణ్మాతలు, మునులు అందరూ కలిసి వచ్చి శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని జరిపించిండు. మరి శివుడు సర్వదేవతాగణములు, మునులు, షణ్మాతలు పరివేష్టి ఉండగా వృషభ వాహనారూఢుడై వేద ఘోషలతోని చక్కగా మృదంగ వాద్య ధ్వనులతోని బంధు పరివారంతో హిమవంతుని పట్టణం చేరుకున్నాడు. ఇక ఇంకేంటి, ఎదుర్కోళ్ళు అవుతాయి కదా. హిమవంతుడు శుభగ్రహ నిరీక్షితమగు శుభలగ్నంలో పార్వతిని శివునికి ఇచ్చి వివాహం చేసిండ్రు. ఈ వివాహము ముల్లోకాలకును మహోత్సవం అయింది. శివ పార్వతుల కళ్యాణం. అందరు దేవతలు కూడా వచ్చి వీక్షించి ధన్యులైనరట. అయితే ఈ విధంగా పార్వతితో కలిసి వివాహం తర్వాత శివపార్వతులు లోక ధర్మానుసారంగా సుఖిస్తూ ఉన్నారట. పగలు సంపత్సన్నమగు హిమవంతుని ఇంట, రాత్రులేమో నరస్థీరములయందు పుష్ప ఫల సమృద్ధములగు వనములయందు, మనోహరములగు పర్వత సీమలందు శివపార్వతులు స్వేచ్ఛా విహారాలతో సుఖిస్తూ ఉన్నారట. ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. అయితే ఇంద్రుని శాసనాన్ని అనుసరించి అప్పుడు ఎలా ఉండేది అంటే, ఒకసారి సంయోగము ఏర్పడిన తర్వాత తిరిగి మళ్ళీ సంయోగం జరిగినట్టయితే అది విచ్ఛిన్నమైపోయేది. అప్పుడే పార్వతీదేవికి ఏర్పడిన గర్భము శివపార్వతుల పునఃసమాగమం చేత గర్భస్రావం జరుగుతూ ఉందట. వాళ్ళకు పుత్రుడు కలగాలి కదా. కాబట్టి పార్వతీ గర్భము నిలుచుటలేదు. శివుని వల్ల వేల సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వాళ్ళకి సంతానం కలగలేదు. పార్వతీ గర్భంన పుట్టిన రుద్రపుత్రుని వలన తారకాసుర వినాశనం జరగాలి, దానికోసం మనం అందరం ఎదురు చూస్తున్నాము, మనకు ఆశాభంగం కలిగింది అని ఇంద్రుడు వాళ్ళందరూ దేవతలందరూ ఒకచోట కలిసి, పరమేశ్వరుడు నిత్యము రథాసక్తుడై ఉన్నాడు, అందువల్ల ఈ విధంగా గర్భము నిల్చుటలేదు, కాబట్టి శివునకు పార్వతితో మరల కలయిక లేకుండా చేయవలే
అట్లా చేయడానికి అగ్నియే తగినవాడు అని నిశ్చయించుకొని అగ్నిని పంపించిండ్రట ఆ శివపార్వతుల ఉండే ప్రదేశానికి. అప్పుడు దేవతల ముఖం వంటి వాడు, దేవతలకు బంధువు, నీవు ఇప్పుడు శివపార్వతుల విహరించే చోటికి పోయి రథాంతమున శివుని దర్శించి శివపార్వతులకు మళ్ళా కలవకుండా నువ్వు అడ్డుకోవాలి, అప్పుడే పుత్ర సంతానం కలుగుతుంది అని పంపించిండు. అయితే పార్వతి గర్భము నిలుస్తుంది, మనకు తారకాసుర వధ సంహారం జరుగుతుంది అని. అయితే అట్లా ఆ అగ్నిదేవుడు వారి పార్వతీ పరమేశ్వర్లు పునఃసంగమం జరగక ముందు వెళ్ళాలి అని వెళ్ళిండట. అక్కడ అగ్నిదేవుడు శివపార్వతుల రథాంతంన శివుని ఎదురుగా నించున్నాడట. నించునేసరికి అప్పుడు పార్వతీదేవి సిగ్గుపడి పక్కకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈ అగ్ని శివపార్వతుల వద్ద ప్రత్యక్షమయ్యేసరికి ఆమె పక్కకు వెళ్ళిపోవడము, శివుడు పార్వతి తన దగ్గర లేకుండా ఉండడం చూసి కారణం ఏంటి అని తెలుసుకొని అగ్నిపై కోపించిండు. సంగమముకు ఆటంకం చేసినావు, వీర్యపతనము కావాల్సిన ప్రదేశం లేకుండా చేసినావు నువ్వు, కాబట్టి నా ఈ వీర్యాన్ని నువ్వే భరింపు అని పతనోన్ముఖమైన తన వీర్యాన్ని అగ్ని అందు ప్రవేశపెట్టిండట, నువ్వే భరించు అని. అప్పుడు అగ్ని దుర్భరమైన శివవీర్యాన్ని భరించలేక బాధపడుతూ ఎట్లనో దేవతల వద్దకు పోయి జరిగిందంతా చెప్పిండట. అట్లా శివవీర్యము లభించింది అని సంతోషం కలుగుతున్నప్పటికీ దేవతలు ఆ వీర్యం నుండి సంతానం ఎట్లు కలుగుతుంది, మరి అగ్నిలోనున్న శివవీర్యము పిండ రూపంలో పెరుగుతూ ఉంది, పురుషుడు కదా ప్రసవించుటెట్లు అని విచారపడుతూ ఉన్నారట వాళ్ళు. అప్పుడు అగ్ని దేవతలను చేరి నన్ను రక్షించండి, నేను ఏ విధంగా భరించాలి దీన్ని అని అంటే వీళ్ళందరూ కలిసి గంగాదేవి దగ్గరికి వెళ్ళి గంగాదేవిని ప్రార్థించిండ్రు. ఈ రుద్రవీర్యంను నువ్వు భరించమ్మా, నువ్వు అందరికీ లోకపావనివి, అందరికీ జగన్మాత తల్లివి అని. అప్పుడు ఆమె దేవతల హితం కోరి సరే అన్నదట. అప్పుడు అగ్ని ఆ దేవతలు చెప్పిన మంత్రబలంతో తనలో ఉన్న రుద్రవీర్యాన్ని గంగా నదిలో వదిలించాడు. అప్పుడు గంగా నది కూడా కొన్ని మాసాల తర్వాత ఆ రుద్రవీర్యాన్ని భరించలేకపోయింది. అతి శక్తివంతమైనది కదా, ఆమె కూడా భరించలేక శివవీర్యాన్ని తన తీరంలో ఉన్న రెల్లు పొదల్లో విడిచిపెట్టిందట ఆమె భరించలేక. అప్పుడు రెల్లు దుబ్బల్లో పడిందట శివవీర్యం. పడగానే 6 విధాలుగా 6 ముక్కలైందట అది. అప్పుడు దాన్ని గమనించిన బ్రహ్మ 6 కృత్తికా దేవతలను అక్కడికి పంపించాడట. రుద్ర తేజస్సును కాపాడండి పోయి అని. అప్పుడు శివ తేజస్సు 6 ముఖాలు గల పురుషాకారమయ్యి 6 ముఖములు గల రూపాన్ని ఎవరు రక్షణ లేకుంటే ఎలా పెరుగుతుంది అని ఈ కృతికా దేవతలు రక్షించారట దాన్ని. అట్లా పార్వతీ పరమేశ్వర్లు అది విషయం తెలుసుకొని వృషభాన్ని ఎక్కి శ్రీశైలానికి పోయిండ్రట. ఆ ప్రాంతం చేరిండ్రు. మరి పార్వతీ స్థనంలో నుండేమో క్షీరధారలు ప్రసరిస్తూ ఉన్నాయట. ఆమె ఆ ప్రదేశానికి రాగానే ఎందుకు నాకు స్థనంలో నుండి నిష్కారణంగా క్షీరస్రావం జరుగుతూ ఉంది అని ఆశ్చర్యపడిందట. పరమేశ్వరుని అడిగింది, నా స్థనంలో నుండి క్షీరధారలు ఎందుకు స్రవిస్తూ ఉన్నాయి, కారణం ఏంటి అని అడిగిందట. అప్పుడు శివుడు, పార్వతి విను, పూర్వము మనము సంగమంలో ఉండగా అగ్ని వచ్చిండు. అప్పుడు నీ వ్రతాన్ని చూచి
చాటుకు వెళ్ళినావు, నేనును కోపించి పతనోన్ముఖమైన నా తేజాన్ని అగ్నిలో ఉంచినాను. మరి అగ్ని దాన్ని భరించలేక దేవతల సహాయంతో గంగా నదిలో విడిచాడు. ఆ గంగా నది కూడా నా తేజాన్ని భరించలేక రెల్లు పొదల్లో విడిచింది. 6 విభాగములైన ఆ తేజస్సును షట్కృత్తికలు ఒకటిగా చేసిండ్రు. అప్పుడు 6 ముఖాలు గల ఆ పురుష రూపము ఏర్పడింది. ఆ పురుష రూపమున్న చోటికి మనం వచ్చినాము. ఇప్పుడు ఆ ప్రదేశమే ఇది. అందుకని ఈ విధంగా నీ పుత్రుడు కాబట్టి నీ స్తనముల క్షీరాన్ని స్రవించుటచే అతడు నీ పుత్రుడు, నీ తేజస్సు వలన జన్మించినవాడు అని శ్రీ మహావిష్ణువు సమపరాక్రమశాలి, వీన్ని నీవు రక్షించి పాలింపుము, వీని వలన నీకు మిక్కిలి ప్రఖ్యాతి కలుగుతుంది అని శివుడు పార్వతితో చెప్పిండట. అప్పుడు చెప్తే పార్వతి శివుని మాటలను విని ఆ బాలుణ్ణి తన కొడుకు అనుకుని చక్కగా తన యందు ఉంచుకొని తన స్తన్యము ఇచ్చి పెంచింది. పరమశివుని మాటలు వచ్చి ఆ బాలుని యందు పుత్రవాత్సల్యం కలిగింది పార్వతికి. మరి ఈ విధంగా ఆ బాలుని తీసుకొని ఆమె కైలాసానికి వెళ్ళింది. పుత్రుణ్ణి చక్కగా లాలించి ఆమె పెంచిందనమాట. మిక్కిలి ఆనందంగా పడుతూ ఉంది తన పుత్రుణ్ణి ఆ విధంగా పెంచుకోవడంలో. పార్వతీదేవి కూడా తన మాతృత్వాన్ని ఆనందంగా అనుభవించింది. అప్పుడు ఈ విధంగా జరిగింది ఆ కుమార జననం అనేది. రాజా, పరమాద్భుతమైన ఈ కుమార జననాన్ని నీకు వివరించినను. దీన్ని చదివినా విన్నా పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుంది. మరి మన్మధుడు తపస్వియగు శివునిపై బాణప్రయోగం చేసి వాని తపోదీక్షకు భంగం కలిగించిన శివుని కోపము దుఃఖము నందినా మరుసటి జన్మయందు చక్కగా గొప్పవాడయ్యాడు. మరి ఈ వైశాఖ మాస వ్రతమును చేసి కాబట్టి వైశాఖ మాస వ్రతము అన్ని పాపాలను పోగొడుతుంది మరియు వైధవ్యమును కలిగించదు. స్త్రీలకు భర్త లేకపోవుట, పురుషులకు భార్య లేకపోవుట, వైధవ్యము అనేవి సంభవించవు. వైశాఖ వ్రతమును చేసి రతి దహింపబడిన మన్మధుని తిరిగి పొందింది. మన్మధుడు దగ్ధుడైన వైశాఖ మహిమ వల్ల భార్యను పొందాడు. ఈ విధంగా విశాఖ అను పదము కుమారస్వామిని చెప్తారు. వైశాఖ వ్రతమున విశాఖ జనన శ్రవణము చాలా అదృష్టం ఉండాలి ఇది వినడానికి. విన్న వాళ్లకు శివుని కోపాగ్నికి గురి అయిన మన్మధుడు అనంగుడైనా కూడా వైశాఖ వ్రత మహిమ వలన సర్వోన్నతుడైన సర్వోత్తముడైన భార్యా ద్వితీయుడయ్యాడు. అలా వైశాఖ వ్రతం ఆచరించిన వారికి, వైశాఖ స్నానం చేయని వారికి, దానం చేయని వారికి, వారు ఎన్ని ధర్మాలు ఆచరించినా కూడా కష్ట పరంపరలే కలుగుతాయి. ఏ ధర్మములు ఆచరించకున్నా వైశాఖ వ్రతం ఆచరించిన వారికి అన్ని ధర్మములను ఆచరించినంత పుణ్యం కలుగుతుంది. ఇది వైశాఖ మాసం యొక్క మహత్యము. కాబట్టి ఈ విధంగా అందరూ ఆచరించి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యాన్ని తెలియజేశాడు. ఇది వైశాఖ పురాణంలో 12వ అధ్యాయము సంపూర్ణము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.